ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి జెఫ్ హార్డీ గురించి. సోషల్ మీడియాలో జెఫ్ హార్డీ చనిపోయిండు అని ఒక పోస్టర్‌నైతే రెడీ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ ఇంకా ఇది వైరల్ అవ్వలేదు. సో, ఇంకా ట్రెండింగ్‌లో రాలేదు. సో, కొంతమంది ఇలా పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఇప్పుడు జెఫ్ హార్డీకి ఏం కాలేదు. తను చనిపోలేదు. బానే ఉన్నాడు. రీసెంట్‌గా కూడా రెజ్లింగ్ చేసిండు. సో, కొంతమంది ఏదో వైరల్ అవ్వాలని, ట్రెండింగ్ అవ్వాలని ఇలా పోస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు రోమన్ రెయిన్స్‌ని గూడా ఈ విధంగానే జేషిర్రు. రోమన్ రెయిన్స్ చనిపోయిండు అని. అండ్ అప్పుడు చాలామంది కంగారు పడ్డారు. బట్ రోమన్ రెయిన్స్‌కి ఏం గాలేదు. అండ్ ఇప్పుడు జెఫ్ హార్డీ గూడా సేమ్. కొంతమంది ఏదో అలా చేస్తున్నారు ట్రెండ్ అవ్వడానికి, వైరల్ అవ్వడానికి. కాకపోతే జెఫ్ హార్డీకి ఏం గాలేదు. అండ్ ఈ న్యూస్ మీ దాకా వచ్చే ముందే నేను చెప్తున్నాను. సో, అందుకని మీరు కంగారు పడొచ్చు. జెఫ్ హార్డీ ఫ్యాన్స్ ఉండొచ్చు. సో, అందుకని చెప్తున్నాను జెఫ్ హార్డీకి ఏం కాలేదు. బానే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మాస్క్ మ్యాన్ గురించి. సో, మాస్క్ మ్యాన్ ఎవ్వరసలు? సో, రీసెంట్‌గా ఆస్టిన్ థియరీ పైన అండ్ మన లోగన్ పాల్ పైన అటాక్ చేసిండు. అండ్ బ్రాన్ బ్రేకర్ పైన కూడా అటాక్ చేసిండు. ఇక మిగిలింది బ్రాన్సన్ రీడ్ ఒక్కడే. సో, బ్రాన్సన్ రీడ్ పైన కూడా అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, మరదెప్పుడు నెక్స్ట్ రాలోనే అవ్వచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే తనకి మ్యాచ్ ఉంది గదా! సో, ఆ మ్యాచ్‌లో అటాక్ చేసినా చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ ఎవరు అనే విషయానికొస్తే సో, చాలా రూమర్స్ ఉన్నాయి. సో, అది యాడమ్ పియర్సే అని, అండ్ మనకి బ్యాడ్ బన్నీ అని, అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి గ్రేసన్ వ్యాలర్ అని. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి ఈ ఫోటోని. సో, ఈ ఫోటోని చూస్తే కొంచెం మనకి గ్రేసన్ వ్యాలర్ లాగానే అనిపిస్తున్నాడు. సో, దాదాపుగా గ్రేసన్ వ్యాలరే అని అనిపిస్తుంది ఈ ఫోటో చూస్తే. సో, రీసెంట్‌గా రిలీజ్ అయింది ఈ ఫోటో. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ వీడియోని కూడా రిలీజ్ చేసింది. అంటే ప్రాపర్ వీడియోని, అంటే ఆ మాస్క్ మ్యాన్ వచ్చి ఎలా అటాక్ చేసిండో లోగన్ పాల్ పైన ఆ ఫుల్ వీడియోని రిలీజ్ చేసింది సోషల్ మీడియాలో. ఆ ఫుల్ వీడియో నుండి వచ్చిన ఫోటోనే ఇదన్నమాట. సో, దీన్ని చూస్తే గ్రేసన్ వ్యాలరే అనిపిస్తుంది. ఇప్పుడు మీ ప్రకారం ఎవరై ఉంటారు? మళ్ళీ రీసెంట్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ వెబ్‌సైట్‌లో సో, ఆ మాస్క్ మ్యాన్ ఎవరు అని అంటే సెర్చ్ చేస్తే సో, మళ్ళీ అది అక్కడ యాడమ్ పియర్స్ నేమ్ కనిపిస్తుంది. సో, మరది ఇప్పుడు యాడమ్ పియర్సా? లేదంటే గ్రేసన్ వ్యాలరా? లేదంటే బ్యార్ బన్నీయా? సో, ఆ మనిషి ఎవరు అనేది సో, మనకి ముందు ముందు తెలుస్తది. ప్రస్తుతానికైతే గ్రేసన్ వ్యాలర్ అనే అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు యాడమ్ పియర్స్ అయిండనుకో సో, అంత త్వరగా మూవ్ అవ్వలేడు గదా! సో, అంత త్వరగా రన్ చేయలేడు. సో, అందుకని మేబీ అది సూపర్ స్టారే అని అనుకుందాం. అంటే గ్రేసన్ వ్యాలరే కావచ్చు, లేదంటే బ్యాడ్ బన్నీయే కావచ్చు. సో, మోస్ట్ ప్రాబబుల్లీ గ్రేసన్ వ్యాలర్ అంటున్నారు. అండ్ ఇంకొంతమంది సెత్ రాలిన్స్ అని గూడా అంటున్నారు. సో, సెత్ రాలిన్స్ అయితే ఎట్లుంటది ఒకవేళ? మీరే ఆలోచించండి. సో, ఇప్పుడు ఇక్కడ బ్రాన్ బ్రేకర్ ఉన్నాడా అంటే లేడు. బ్రాన్ బ్రేకర్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయిండు ఇంజ్యూరీ అవ్వడంతో. సో, ఒకవేళ ఇలా టీమ్‌లో ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ ఉంటే, ఒకవేళ నిజంగానే సెత్ రాలిన్స్ మాస్క్ యేసుకొనొచ్చి ఇలా పైన అటాక్ జేసినా కొంచెం చూడబుద్దయ్యేది. బట్ ఇక్కడ మెయిన్ లీడరే లేడు విజన్ టీమ్‌లో. అలాంటప్పుడు సెత్ రాలిన్స్ వచ్చి మాస్క్ యేసుకొనొచ్చి ఈళ్ళ పైన అటాక్ జేయాల్సిన అవసరం ఉందా? అంటే రివెంజ్ తీసుకుంటాడు. కాకపోతే సెత్ రాలిన్సే రావాలని రూల్ ఏం లేదు గదా! సో, ఇప్పుడు సెత్ రాలిన్స్‌కి ఎలాగో టీమ్ గావాలి. సో, అందుకనే సెత్ రాలిన్స్ టీమ్ మెంబర్స్ వచ్చి ఈళ్ళ పైన అటాక్ జేస్తే మంచిగుంటది. సో, ఈళ్ళ కోసం డైరెక్ట్‌గా సెత్తే వచ్చి అటాక్ జేస్తే అది ఎంతవరకు కరెక్టు అనేది నాకనిపిస్తుంది. ఒకవేళ బ్రాన్ బ్రేకర్ ఉండుంటే సో, అది వేరే విషయం. బట్ ఇక్కడ బ్రాన్ బ్రేకర్ లేడు గదా! సో, అది గ్రేసన్ వ్యాలర్ అని ఎక్కువగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మనకి ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 17 టైమ్ వరల్డ్ చాంపియన్ జాన్ సీనా గురించి. సో, జాన్ సీనాది రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ జరిగింది. అంటే అది మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ట్రైలర్‌ని రిలీజ్ చేసినారు. ఈ ట్రైలర్‌లో మన జాన్ సీనా తన థీమ్ సాంగ్‌ని పాడిండు. మీ అందరికి తెలుసు జాన్ సీనా ఒక ర్యాపర్ అని. పాటలు పాడతాడు. స్టార్టింగ్‌లో చాలా పాడిండు. సో, తన థీమ్ సాంగ్‌ని ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిండు. అండ్ అది ఒక ట్రైలర్ రూపంలో రిలీజ్ చేసినారు. అండ్ రేపు మనకి ఆ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో వస్తది. సో, అప్పుడు అంటే దాంట్లో ఏం మాట్లాడిండు జాన్ సీనా అనేది తెలుస్తది. సో, అప్పుడేమైనా ఇంపార్టెంట్‌గా ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బియాంకా బెలర్ గురించి. సో, బియాంకా బెలర్ యాక్చువల్‌గా ఎప్పుడో రావాలి. చాలా రోజులవుతుంది తను రాక. అండ్ ఈ రాయల్ రంబల్‌లోనే వస్తదని అన్నారు. కానీ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ మెన్షన్ చేసింది. ఫింగర్ సర్జరీ జరగాలి అని, ఫింగర్ సర్జరీ చేపించుకోవాలి అని. సో, సర్జరీ అయితే అయిపోయింది. అండ్ థెరపీ స్టార్ట్ చేసినారు. మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఫోటోస్‌ని. మన బియాంకా బెలరే రిలీజ్ చేసింది ఈ ఫోటోని. సో, సెట్ అవుతే అవ్వచ్చు. రస్సెల్ మేనియా అంటే ముందైనా. సో, ఇప్పుడే సెట్ అవుతే ఒక ప్రాపర్ ఫ్యూడ్ అనేది ఉంటది. సో, ఇప్పటి వరకు సెట్ కాలేదు కాబట్టి సో, అందుకనే రస్సెల్ మేనియాని మిస్ అయినా అవ్వచ్చు. లేదంటే ఒకవేళ
రావాల్సి వస్తే ఏదైనా హోస్ట్ లాంటిది చేసినా చేయొచ్చనమాట బియాంకా బెల్లర్ రస్సెల్ మేనియాలో. సో, ఇప్పటివరకైతే మెడికల్లీ క్లియర్ అవ్వలేదు. ఆ ఫింగర్ థెరపీ ఈ రోజే స్టార్ట్ చేశారన్నట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసింది. సో, బియాంకా బెల్లర్ ఫ్యాన్స్ కోసం ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్యాడ్ బన్నీ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ గురించి చాలా హంగామా జరుగుతుంది సోషల్ మీడియాలో. చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ లోగన్ పాల్ కూడా రీసెంట్‌గా చెప్పినాడు. ఈ మ్యాచ్ ఒక గ్రేటెస్ట్ మ్యాచ్ అంట. అంటే రెజ్లింగ్‌లోనే ఈ డబ్ల్యూడబ్ల్యూలోనే ఒక గ్రేటెస్ట్ మ్యాచ్‌గా నిలిచిపోతదన్నట్టుగా మాట్లాడుతుండు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ కూడా ఈ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తుందన్నట్టుగా అంటున్నాడు. సో, ఈ రెస్సల్ మీనియాలో జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మోస్ట్ ప్రాబబుల్లీ. సో, మరి మీరేమంటారు? ఈ మ్యాచ్‌లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన క్రిస్ జెరికో గురించి. సో, క్రిస్ జెరికో రాయల్ రంబల్‌లో వస్తాడని రూమర్స్ ఉంది. అండ్ రాలేదు. అండ్ ఇప్పుడు ప్రెజెంటు మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి క్రిస్ జెరికో పైన. అదేందంటే మన క్రిస్ జెరికో కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో ఎండ్ అవ్వలేదు అని, ఏఈడబ్ల్యూలోనే ఉంటాడు అని. అండ్ రీసెంట్‌గా మళ్ళీ మనకి రాలో డబ్ల్యూడబ్ల్యూఈ సో, ఒక క్రేట్‌ని తీసుకొచ్చింది. ఒక బాక్స్‌ని తీసుకొచ్చింది. అది ఎలిమినేషన్ ఛాంబర్ అప్పుడు ఓపెన్ చేయాలన్నట్టుగా చెప్పినారు. 28 నాడు ఓపెన్ అవుతదన్నట్టుగా చెప్పినారు. సో, దాంట్లో ఉన్నది మన క్రిస్ జెరికోనే అని ఇదొక రూమర్. సో, ఈ రెండిట్లో ఏ రూమర్‌ని నమ్మాలి? క్రిస్ జెరికో ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఎండ్ అవ్వలేదని నమ్మాలా? అండ్ ఈ హిడెన్ బాక్స్ వెనకాల ఉన్నది క్రిస్ జెరికోనే అనేది నమ్మాలా? సో, ఏది క్లారిటీ అయితే లేదు. జస్ట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, క్రిస్ జెరికో మేబీ ఆ బాక్స్‌లో ఉన్నా ఉండొచ్చు అని రివీల్ చేసినా చేయొచ్చు అని ఈ టైప్‌లో ఒక రూమర్. ఇది నిజం అయినా అవ్వచ్చు, లేదంటే కాకపోవచ్చు. అండ్ ఇంకొకటి చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఈ హిడెన్ బాక్స్ వచ్చిన తర్వాత. సో, కొంతమంది ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ట్రిపుల్ హెచ్‌ని. సో, ఇప్పుడు అది రిలీజ్ అయ్యేటప్పుడు దాంట్లో నుండి ట్రిపుల్ హెచ్ బయటకొస్తాడు. సో, ట్రిపుల్ హెచ్ బయటకొచ్చి ఏం చెప్తాడంటే ఇది న్యూ ఎరా అని చెప్తాడని ఈ టైప్‌లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఫోటోస్ కూడా రెడీ చేస్తున్నారు. సో, ఈ మాత్రం ట్రోల్ చేయడంలో తప్పే లేదనిపిస్తుంది ట్రిపుల్ హెచ్‌ని. ఎందుకంటే అంత ఫ్రస్ట్రేషన్ పెంచిండు ఫ్యాన్స్ అందరిలో. సో, మరి అది ఎవరనేది ఎలిమినేషన్ ఛాంబర్ టైం వరకు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెస్సల్‌మేనియా యావరేజ్ టికెట్ ప్రైస్ గురించి. రెస్సల్‌మేనియా 37లో $170 ఉంది. అండ్ రెస్సల్‌మేనియా 38కి 135 అయిందనమాట. తక్కువైంది. అంటే రెస్సల్‌మేనియా 38లో అండ్ 39కి మళ్ళీ పెరిగింది $169 అండ్ రెస్సల్‌మేనియా 40కి $341 అన్నమాట. అండ్ రెస్సల్‌మేనియా 41కి $635 అన్నమాట. అండ్ రెస్సల్‌మేనియా 42ది ఏమో అంటే ఇప్పుడు జరిగే రెస్సల్‌మేనియాది సో, ఆల్మోస్ట్‌గా 700 అబోవ్ ఉంది. 700 అబోవ్ డాలర్ ఉందన్నమాట రెస్సల్‌మేనియా యావరేజ్ టికెట్ ప్రైస్. సో, హై కాస్ట్ అంటే హై రేట్‌ది అంటే రింగ్ సైడ్ ఉంటది చూడు ఆ టికెట్ రేటు. సో, దాన్ని మనం కొనలేము. దాన్ని కల్లో గూడా ఊహించలేము. సో, అంత రేట్ ఉంటదన్నమాట రెస్సల్‌మేనియా టికెట్. అండ్ రీసెంట్‌లీ ఏందంటే టికెట్స్ అనేవి సోల్డ్ ఔట్ అవుతలేవంట రెస్సల్‌మేనియావి. చాలా హంగామా జరుగుతుంది బ్యాక్ స్టేజ్‌లో మీ అందరికి తెలుసు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ పైన ఒక చిన్న రూమర్ వస్తుంది. సో, ఆ రూమర్ నిజం అవుతదా? అవ్వదా? అనేది మీ చేతుల్లోనే ఉంది. సో, ఏందంటే మన బ్రాక్ లెస్నర్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫైట్ చేస్తాడు అని. సో, మన బ్రాక్ లెస్నర్ అంట ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫైట్ చేస్తాడు అంట. సో, మరి ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫైట్ చేస్తే మరి గెలుస్తాడా? గెలవడా? అనేది అదేందంటే ఇప్పుడు గెలవడానికి గాదు. అంటే మన బ్రాక్ లెస్నర్ ఏదో ఎలిమినేషన్ ఛాంబర్‌ని గెలవడానికి గాదు. సో, మన ఎలియన్ నైట్‌తో ఫ్యూడ్‌ని స్టార్ట్ చేయడానికి అంట. సో, మన బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ రాలో వస్తున్నాడు. చాలామంది ఈ వారం రాలో అని కన్‌ఫ్యూజ్ అయినారు. ఫిబ్రవరి 23న జరిగే రా కోసం మన బ్రాక్ లెస్నర్ అడ్వర్టైజ్ ఉన్నాడు. కానీ ఈ వారమే అనుకున్నారు చాలామంది. సో, నెక్స్ట్ వీక్ రాలో వస్తున్నాడు మన బ్రాక్ లెస్నర్. సో, బ్రాక్ లెస్నర్ అంట ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫైట్ చేస్తాడంట. అండ్ ఆ ఫైట్ చేసేది ఎలియన్ నైట్‌తో ఫ్యూడ్‌లో ఉండడానికని అంటే ఫ్యూడ్‌ని స్టార్ట్ చేసి రెస్సల్‌మేనియాలో బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఎలియన్ నైట్ మ్యాచ్‌ని జరిపించడానికి ఈ టైప్‌లో బ్రాక్ లెస్నర్‌ని ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో యాడ్ చేస్తది అన్నట్టుగా ఒక రూమర్ అయితే వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. సో, ఇప్పుడు ఉన్నటువంటి బ్రాక్ లెస్నర్ ఎలియన్ నైట్ ఫ్యూడ్ ఏంది? సో, ఆల్రెడీ ఉంది కదా బ్రాన్సన్ రీడ్‌కి అండ్ ఎలియన్ నైట్‌కి. సో, వేరే టైప్‌లో చూపించండి. అండ్ బ్రాక్ లెస్నర్‌కి, ఎలియా నైట్‌కి పెట్టొద్దు అని చాలామంది కోరుకుంటున్నారు. అండ్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఒబాఫెమియా లేదంటే గుంతర ఈ రెండిట్లో ఏదో ఒకటి బుక్ చేయండి అని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో, చూడాలి మరి. సో, బ్రాక్ లెస్నర్‌ని ఎలిమినేషన్ ఛాంబర్‌లో యాడ్ చేస్తదా? చేయదా? అనేది ముందు ముందు తెలుస్తది. ఒక రూమర్ అయితే వస్తుంది. ఫైనల్ టైమ్‌లో బ్రాక్ లెస్నర్ వచ్చి ఏదో ఒక సూపర్ స్టార్ పైన అటాక్ చేస్తే ఆ సూపర్ స్టార్ సైడ్ అయిపోతాడు.
సో, ఆ సూపర్ స్టార్ ప్లేస్‌లో బ్రాక్ లెస్నర్ ఫైట్ చేస్తాడు. ఎల్ఏ నైట్‌తో ఫ్యూడ్ స్టార్ట్ చేస్తాడని ఇటువంటి ఒక రూమర్. సో, ఈ రూమర్ నిజం అవ్వదనే కోరుకుందాం. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఒబాఫెమి మ్యాచే కరెక్ట్ ఈ రస్సెల్ మీనియాకి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జవాన్ ఎవాన్స్ గురించి. సో, జవాన్ ఎవాన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫై అయిండు కదా! సో, మన జవాన్ ఎవాన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ కన్నా చిన్నోడు. అంటే ఎలిమినేషన్ ఛాంబర్ ఏమో 2002లో స్టార్ట్ అయింది. అండ్ జవాన్ ఎవాన్స్ ఏమో 2004లో పుట్టిండు. సో, ఈ టైప్‌లో చూస్తే జవాన్ ఎవాన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ కన్నా చిన్నోడు. సో, ఇప్పుడు తన ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్. సో, ఇది కొంచెం కంపేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ పైన ఒక చిన్న న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇది ఒక చిన్న రూమరే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్పెక్యులేట్ చేస్తున్నారు. ఇది నిజం అవ్వాలని ఏం లేదు. సో, ఏందంటే మన రోమన్ రెయిన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన తర్వాత వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొస్తాడు అని. సో, ఇప్పుడు మీకు ఓల్డ్ ఛాంపియన్‌షిప్ బాగుందా? అండ్ ఇప్పుడున్న వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ బాగుందా? సో, రెండిటిని కంపేర్ చేసి చెప్పండి. సో, నాకైతే ప్రెజెంట్ ఉన్నదే కొంచెం డిజైన్ బాగుంది. సో, ఎప్పటి జనరేషన్‌ది అప్పటిది ఉంటేనే బాగుంటది. సో, ఓల్డ్‌ది ఇప్పుడు తీసుకొస్తే అది కరెక్ట్ ఉండదని నా ఫీలింగు. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ దీని ప్లేస్‌లో ఇంకా కొత్తది తీసుకొచ్చినా బానే ఉంటది గానీ, సో, ఓల్డ్‌దయితే బాగుండదన్న ఫీలింగ్ అయితే నాకొస్తుంది. సో, మరి మీరేమంటారో దీనిపైన కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ WrestleMania 42కి రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచే మెయిన్ మ్యాచ్‌గా ఉంటదన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు కొన్ని WrestleMania అంటే సో, ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ చేస్తది. సో, ఈ మ్యాచే మనకి మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్ అన్నట్టుగా ఉంటది కదా! సో, ఈ WrestleMania 42కి రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచే మెయిన్ లీడ్‌గా ఉంటదన్నట్టుగా అంటున్నారు. సో, స్టార్ట్ అవుతది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈళ్ళ మధ్య. జస్ట్ ఒక సెగ్మెంట్ జరిగింది ఈళ్ళిద్దరి మధ్యలో చిన్న టీజర్ లాగా. సో, ఇప్పుడు మనకి ఈ ఎలిమినేషన్ ఛాంబర్ అయిపోయిన తర్వాత అసలైన కథ స్టార్ట్ అవుతది. సో, ఫ్యూడ్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారొచ్చు. ఎందుకంటే రోమన్ రీన్స్ వస్తున్నారు గదా! అండ్ ఇంకొకటి మేబీ రాక్ వచ్చినా రావచ్చన్నట్టుగా అంటున్నారు. ఎందుకంటే టికెట్స్ సోల్డ్ ఔట్ అవ్వట్లేదు. సో, అందుకని మేబీ లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ గూడా ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఏదో సంథింగ్ జరగబోతుంది అన్నట్టుగా అంటున్నారు. సో, రూమర్ అయితే ఉండింది. బట్ సీరియస్‌గా తీసుకోకండి. ఎందుకంటే తెలిసిందే గదా! మన 'ట్రిపుల్ హెచ్' గురించి. సో, మురిపిస్తాడు. లాస్ట్‌కి బుగ్గని చేస్తాడు. సో, అందుకనే అంటున్నాను. సో, రూమర్స్ అయితే ఉన్నాయి. సో, రూమర్స్ అయితే మీకు చెప్తున్నాను. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. ఈ మిస్టరీ బాక్స్ ఉంది గదా! సో, ఈ మిస్టరీ బాక్స్ ఎనకాల ఒక న్యూ సూపర్ స్టార్ ఉండొచ్చని అంటున్నారు. సో, ఆ న్యూ సూపర్ స్టార్ డాన్ హౌసెన్. సో, ఈ సూపర్ స్టార్ గూడా ఈ బాక్స్ ఎనకాల ఉన్నాడు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేయబోతున్నాడు అన్నట్టుగా అంటున్నారు. సో, చూడాలి మరి ఆ బాక్స్ ఎనకాల ఉన్నది క్రిస్ జెరికోనా, ఈ డాన్ హౌసనా లేదంటే ఇంకొక సూపర్ స్టారా అనేది ముందు ముందు తెలుస్తది.